1963 సంవత్సరం ఢిల్లీలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం జరుగుతుంది. దాదాపు 100 దేశాల నుంచి చిత్ర ప్రముఖులు హాజరైన వేడుక అది. నాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రోజువారీ రాజకీయాలతో విసిగెత్తిన ఆయన కాస్త రిలాక్స్ అవ్వడం కోసం ఆ కార్యక్రమానికి వచ్చారు. విజేతలు ఒక్కొక్కరిని వేదిక మీదకి పిలుస్తున్నారు. వారికి అవార్డులు అందిస్తున్నారు జవహర్లాల్ నెహ్రూ. ఇంతలో ఒక మెరుపు తీగ వేదికపైకి వచ్చింది. చేతులు జోడించి నెహ్రూకి వినయంగా నమస్కరించింది. సమ్మోహనపరిచే ఆమె అందం చూసి అంతటి నెహ్రూ కూడా ఫిదా అయ్యారు. అప్రయత్నంగానే ఆయన నోటి నుంచి తుమ్ బహుత్ చమక్ రహే అనే మాట వెలువడింది. అది వినగానే సిగ్గుల మొగ్గ అయ్యింది ఆ మెరుపు తీగ. ప్రధానమంత్రినే తన అందంతో ఆహ్లాదపరిచిన ఆ మెరుపు తీగ మరెవరో కాదు, ఆంధ్ర క్లియోపాత్ర బి సరోజాదేవి. ఇప్పుడు షష్ఠి పూర్తి చేసుకున్న మగ మహారాజులందరికీ తమ యవ్వన కాలంలో అలరించిన బి సరోజాదేవి జీవిత విశేషాలను సేకరించి మీకు అందిస్తున్నాం. సరోజాదేవి స్వస్థలం బెంగుళూరు. ఆమె ఇంటి పేరు కూడా అదే. వాళ్ళ నాన్నగారు భైరప్ప, పోలీసు శాఖలో ఉన్నత ఉద్యోగి. తల్లి పేరు రుద్రమ. వాళ్లకు 4 ఆడపిల్లలు. చివరి పిల్ల సరోజ. ఆమె చదువంతా కాన్వెంట్లోనే జరిగింది. చిలకల ఇంగ్లీష్లో మాట్లాడేది. మగపిల్లలు లేకపోవడంతో తల్లిదండ్రులు ఆమెను కొడుకులానే పెంచారు. క్రాఫ్ట్ చేయించి నిక్కరు చొక్కా తొడిగేవారు. చిన్నతనంలో సరోజకు సినిమాల మీద ఆసక్తి ఉండేది కాదు. టీచర్ అవ్వాలనే కోరిక ఉండేది. సినిమాలు చూడకపోయినా చక్కని గొంతుతో పాటలు పాడేది. కూతురి ఆసక్తి గమనించిన వాళ్ళమ్మ సంగీతం నేర్పించారు. ఒకసారి వాళ్ళ నాన్నగారు తన ఆఫీసులో ఓ ఫంక్షన్ ఉంటే కూతురిని తీసుకువెళ్ళి పాట పాడించారు. అక్కడే ఆమె జీవితం మలుపు తిరిగింది. ఆమె పాడిన విధానం చూసి ఇంప్రెస్ అయిన హోనప్ప భాగవతార్ ఆ మర్నాడు సరోజ ఇంటికి వచ్చేశారు. మన నాగయ్య గారిలానే ఆయన కూడా గాయక నటుడు, నిర్మాత కూడా. మహాకవి కాళిదాసు చిత్రాన్ని తీస్తున్నారు. అందులో హీరోయిన్ విద్యాధరి వేషం సరోజతో వేయించాలని హోనప్ప ఆలోచన. సరోజకు ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతం మీద ఆ చిత్రంలో నటించారు. అలా 1955లో సరోజ నట జీవితం మొదలైంది. ఆ తర్వాత వరుసగా సినిమాల్లో అవకాశాలు రావడంతో సరోజకి కూడా నటన మీద ఆసక్తి పెరిగింది. అంతవరకు కన్నడ చిత్రాల్లో నటించిన సరోజ 1957లో తంగమలై రహస్యం చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ సినిమాని డిఎల్ నారాయణ రత్నగిరి రహస్యం పేరుతో తెలుగులోకి డబ్ చేయడంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు సరోజ. ఆ తర్వాత 2 నెలలకి ఎన్టీఆర్ తన సొంత చిత్రం పాండురంగ మహాత్మ్యంలో సరోజకి అవకాశం ఇచ్చారు. తెలుగులో ఆమె నటించిన 2వ చిత్రం భూకైలాస్. ఎన్టీఆర్ రావణుడిగా, ఏఎన్ఆర్ నారదుడిగా నటించిన ఈ చిత్రంలో సరోజ పార్వతీదేవి పాత్రను పోషించారు. 1959లో వచ్చిన పెళ్లి సందడి చిత్రంలో చలం సరసన హాస్య భూమికను పోషించారు సరోజ. అదే సంవత్సరం తమిళంలో శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన కళ్యాణ పరిసు సూపర్ హిట్ కావడంతో ఆ చిత్రాన్ని అక్కినేనితో పెళ్లి కానుక పేరుతో తెలుగులో తీశారు. ఇందులో వాసంతి పాత్రను అద్భుతంగా పోషించారు సరోజాదేవి. ఆ వెంటనే వచ్చిన ఇంటికి దీపం ఇల్లాలే చిత్రంలో హీరోయిన్గా నటించారు. ప్రేమించిన జగ్గయ్యకు, పెళ్ళాడిన ఎన్టీఆర్కు మధ్య మానసికంగా నలిగిపోయే పాత్ర అది. తెలుగులో తను చేసిన చిత్రాల్లో సరోజాదేవి అపురూపంగా చెప్పుకునే చిత్రాలు 2. అందులో ఒకటి జగదేక వీరుని కథ, మరొకటి శ్రీకృష్ణార్జున యుద్ధం. జగదేక వీరుని కథ చిత్రంలో హే హలా వంటి ముద్దు మాటలతో ఆకట్టుకున్నారు సరోజ. తెలుగునాట
అమ్మాయిలకు ముద్దు మాటలు నేర్పిన ఘనత ఆమెదే. అలాగే శ్రీకృష్ణార్జున యుద్ధంలో చిన్నన్నయ్య అంటూ ఎన్టీఆర్ను ముద్దుగా పిలవడం అప్పట్లో ఆడపిల్లలకి పెద్ద క్రేజ్. 10 ఏళ్ల పాటు తెలుగు, తమిళ, కన్నడ చిత్రరంగాలను ఏలేశారు సరోజాదేవి. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకున్న ఏకైక హీరోయిన్ ఆమె. ఆంధ్ర క్లియోపాత్ర, ఆంధ్ర ఎలిజబెత్ టేలర్ అని ఆమెను పిలిచేవారు. తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్, జమినీ గణేశన్, కన్నడంలో రాజ్ కుమార్, ఉదయ్ కుమార్, కళ్యాణ్ కుమార్ సరసన నటించారు. హిందీలో దిలీప్ కుమార్, షమ్మీ కపూర్, రాజేంద్ర కుమార్, సునీల్ దత్ వంటి అగ్ర హీరోల సరసన నటించారు. హీరోయిన్గానే కాకుండా తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పండంటి కాపురం, యమధర్మరాజు వంటి చిత్రాల్లో నటించారు. అన్ని భాషల్లో కలుపుకొని 200 చిత్రాల్లో నటించారు బి సరోజాదేవి. 1970లో వచ్చిన మాయని మమత హీరోయిన్గా ఆమె నటించిన చివరి చిత్రం. తెలుగులో సరోజ నటించిన తొలి చిత్రం, చివరి సినిమా ఎన్టీఆర్దే కావడం, సామ్రాట్ అశోక తెలుగులో ఆమె చివరి చిత్రం. 1969లో పద్మశ్రీ, 1992లో పద్మవిభూషణ్ పురస్కారాలు పొందిన సరోజ కొంతకాలం కర్ణాటక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్గా కూడా పనిచేశారు. ఇక సరోజాదేవి వ్యక్తిగత విషయానికి వస్తే 1967 మార్చి 1న వ్యాపారవేత్త శ్రీహర్షతో ఆమె వివాహం జరిగింది. పెళ్ళైన తర్వాత కూడా నటించడానికి ఆమె భర్త అంగీకరించారు. తన 100వ సినిమాను పెళ్ళయ్యాకే చేశారు సరోజ. ఈ దంపతులకు ముచ్చటగా 3 పిల్లలు. 1986లో శ్రీహర్ష గుండెపోటుతో మరణించారు. పెద్ద కూతురు భువనేశ్వరి కూడా 1997లో గుండెపోటుతోనే మరణించింది. రెండవ కూతురు ఇందిరా పరమేశ్వరి, కొడుకు గౌతమ్ రామచంద్రల దగ్గర ఉంటూ మనవరాళ్లతో కాలక్షేపం చేస్తున్నారు బి సరోజాదేవి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.